కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీగంగ అండి అంటారు. కాశీగంగ అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది. ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం, ఆ గంగా స్నానం పవిత్రం. ఎందుకో తెలుసా? మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి. మనం కూడా ఉత్తరానికి తిరిగాము అంటే గుర్తు ఏమిటంటే, దక్షిణామూర్తి ముందు కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించేయచ్చు. అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇటెడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి ఎడుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్నీ చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని యందు ఐక్యమైపోతుంది. ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడు, బ్రహ్మముతో కలిసిపోతాడు. అలా చెయ్యగలిగింది ఎప్పుడంటే ఆయన దక్షిణాన్నే తప్ప ఇంకొక దిక్కు చూడట. అసలు దక్షిణామూర్తి ఉన్నారనుకోండి, ఆ దిక్కు ఏమిటండి అని మీరు అడగకూడదు ఇంకా. అందుకే శివాలయంలో గోడలో దక్షిణామూర్తి ఉన్నాడు అంటే అది దక్షిణము. దిక్కులు తెలియకపోతే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంకో ఊరిడితే వస్తుంది. నేను ఇంకో ఊరు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఏ తెల్లవారకట్టో రైలు దిగితే నేను మొదట అడిగే ప్రశ్న ఏమిటంటే ఆ ఊరు వాళ్ళని, బాబు తూర్పు పెట్టని అడుగుతా నేను వెళ్ళిన ప్రదేశానికి. ఎందుకంటే తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకోవడానికి దక్షిణానికి కూర్చుంటే అలా తప్పు, తూర్పు పెట్టో తెలుసుకోవాలి. అందుకని మర్నాడు తెల్లవారే వరకు చూస్తే అందుకని తూర్పు పెట్టండి అని అడుగుతుంటాను ఒకసారి. దిగ్భ్రాంతి. అదేంటంటే రామాయణం చెప్పడానికి వచ్చారు, మూకపంచరి చెప్పడానికి వచ్చారు, మీకు పెద్ద విడిదిచ్చాను, తూర్పే తెలియదా అంటే నన్ను తెలియదంతే. దిగ్భ్రాంతి తెలియదు. శివాలయంలో దిగ్భ్రాంతి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? 2 కారణాల వల్ల ఉండదు. ఒకటి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పానవట్టం ఎటుందో అది ఉత్తరం. శివుడి ముఖం ఎటు చూడనివ్వండి, పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉంటుంది. దక్షిణామూర్తి గోడలో ఎటున్నారో అది దక్షిణం. మీకు ఉత్తరం దక్షిణం తెలిసిపోతే తూర్పు పడవరా తెలియవండి, తెలిసిపోతాయి. ఇంకా దిగ్భ్రాంతి అని ఒక దిక్కు తెలిస్తే చాలు, 3 తెలుస్తాయి. కాబట్టి దిగ్భ్రాంతి పోతుంది, భ్రాంతి పోతుంది, మాయ పోతుంది. అందుకే నిధయే సర్వ విద్యానాం. ఏమండి ఇంతేనా, ఇంకేమి ఇవ్వడా అనుకోకండి. ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన యందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే. అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు. సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే, పెళ్ళి కాక ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపున ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి, సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం. మీకు తెలిసి ఏం చేశారమ్మా, ఇది కారణం బహుశः. అంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యులు వారు నడిచే శారద మాటల. ఎలా, ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బా నాన్న నాకేం తెలుసు నాన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని.
ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి. మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయనా అని చెప్పారు ఆవిడ. అసలు భారతీ తీర్థస్వామి వారు పుట్టిన జనన కారణం పుస్తకాలలో ఉన్నదానికన్నా నేను నమ్మే యథార్థ కారణం అదే. అందుకు పుట్టారైన, అందుకొచ్చింది ఆ తేజస్సు ఆవిడ కడుపులోకి. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు, ఇక ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కరతలామలకము, చేతిలో ఉసిరికై. అందుకే మహానుభావుడు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం, ఆయన వైద్యుడు. ఎవరికి? మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి జనన మరణ చక్రముతో కూడుకున్నటువంటి సంసారం అనేటటువంటి రోగానికి వైద్యుడు ఆయనే. భిషజే భవరోగిణాం, ఆయనే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన ఈ సమస్త లోకములకు కూడా గురువు ఆయనే. సదాశివ సమారంభం అన్నప్పుడు గురుస్థానం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే దక్షిణామూర్తి దగ్గరే ప్రారంభం అవుతుంది. నేను ఇలా కూర్చుంటే వీళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఆయనే చెట్టు కింద నుంచి లేచాడు. ఒకప్పుడు లేచి ముక్త్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులు. అందుకే నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉంటే దక్షిణామూర్తి, బోడిగుండుతో ఉంటే శంకరాచార్య వారు. అందుకే వ్యుక్తకేశాయ చ అంటే బోడిగుండు, బోడిగుండుతో ఉన్నది శంకర భగవత్పాదులు, పెద్ద జటాజూటంతో ఉన్నవాడు పరమశివుడు. ఇద్దరూ ఒకటే. అందుకే రుద్రం అలా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయంలోకి, ధ్యాన మంటపంలోకి, దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది. అందుకే మనం ధ్యాన మంటపంగా ప్రతిష్ఠ చేస్తున్నాం. ధ్యాన మంటపంలో ఏం చేయాలంటే, మీరు కళ్ళు విప్పి మీకు ఎదురుగుండా కనపడతాడు ఆయన. ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాన్ నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి. మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే, కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే, ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక ఎడమ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది. కుడి పాదానికి అరికాలు కనపడదు, ఎందుకంటే నేల మీద ఉంటుంది. ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది. మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు, మీలోంచి మీరు విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆ పాదం వంక బాగా చూసి ఆ బొటన వేలు, గోరు, పక్కన 4 వేళ్ళు, వాటి గోళ్ళు, ఆ కింద పెట్టినటువంటి కుడికాలు, ఇప్పుడు దాని మీద అడ్డంగా వేసుకున్నటువంటి వీరాసనంలో ఎడంకాలు, ఆ మోకాలు, ఆయన యొక్క కాలంతా కనపడుతూ పాదం యువతల వైపుకి వస్తే అరికాలు కనపడుతుంది. మీరు యువతల పక్కకి వెళ్ళి ఆయన పాదం వంక చూస్తే ఆయన అరికాలు కనపడి అడుగు నుంచి దూదులు చిన్న చిన్న తిత్తులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో, బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల, నందివర్ధనం మొగ్గల పెద్ద బొటనవేలు యొక్క అరికాలు, ఆ పక్కన కొంచెం ఆ బొటనవేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు, దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు, ఆ పక్కన ఉన్న మిగిలిన 3 వేళ్ళు, ఆ చిటికిన వేలు, ఆ
అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం, ఆ పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద, కుడి పాదం నేల మీద ఉంది కదూ, దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు 2 చేతులు నేల మీద పెట్టి మీ లలాటం తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి 3 వేళ్ళు, అందులో గీతలు, అరిచెయ్యి, బొటనవేలు, చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు, అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆ మోకాలు, ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం, ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం, అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే ఆ పైన పెద్ద జటాజూటం, ఎర్రటి జుత్తు అరుణ జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు, ముక్కు, చిన్న చిరునవ్వు, కంఠం, 3 గీతలు, విశాలమైన వక్షస్థలం, మెడలో వేసుకున్న స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడాలమాల, బొడ్డు, ఆయన చిన్ని బొజ్జ, తొడలు, పువ్వులు వేసినవి ఒళ్ళో పడినటువంటి పువ్వులు, ఆ తలమించి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని, ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు, ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం, ముందుకి కనపడుతున్న ఉంగరం, ఆ వేళ్ల గోళ్ళు, ఆ ఇలా పట్టుకోవడంలో పైకి లేచి కనపడుతున్నటువంటి బొటనవేలు, ఆ బొటనవేలి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కన్నులు మూసుకుని, ఇప్పుడు నేనేం ఎదురుగుండా దక్షిణామూర్తి విగ్రహం పెట్టుకు చెప్పానా, ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం. కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు, పైకెత్తేటప్పటికి ఢమరుకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. మీ మనస్సు వెనక్కి వెళ్ళిపోయి దక్షిణామూర్తి ఎందు నిలబడుతుంది. ఆయన పరమశాంత స్వరూపుడు. మీకు ఏం కావాలో అన్నీ విడుదలైపోతాయి. అది మీకు రోజు ఒకలా చేస్తుంటే పరిగెత్తేస్తోంది మనసు అని అనిపించింది అనుకోండి, మార్చేయాలి. ధ్యానంలో మీరు ఒక బంగారు పళ్ళెం పట్టుకొచ్చి ఆ కుడి పాదం కింద పెట్టాడు కదా, స్వామి ఒక్కసారి నీళ్లు పోసుకుంటాను అంటే ఆయన కుడి పాదం ఇలా పైకెత్తితే మీరు పళ్ళెం కింద పెట్టి దాంట్లో మల్లె పువ్వులు వేస్తే ఆయన పాదం కింద పెడితే మీ భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే మీరు ఆయన పాదాన్ని ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే ఆయన పాదం అంతా చేత్తో పట్టు కడిగి వెనక్కి చెయ్యి తగలదు కదూ, అందుకని నీళ్లు పోస్తుంటే వెనక్కి పోయివే అని ఆయన పంచె ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని వెనక్కి ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే వెనక ఎముక, మెత్తటి పాదం వెనక భాగం మీ కుడి అరిచేతికి తగులుతుంటే కడిగి ఇప్పుడు 2 చేతులతో కడిగిన తర్వాత నీళ్లు మంచి వాసన వస్తుంటాయి. ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసుకుని ఇలా కుడి చేతిలో పోసుకొని 3 మాటలు పుచ్చుకుని ఆ చెయ్యి కడుక్కొని పళ్ళెం తీసి పక్కన పెట్టి మళ్ళీ కింద పెట్టిన పాదాన్ని పొడి బట్టతో మెత్తటి బట్టతో తుడిచి
భార్యని గంధం ఇమ్మని ఆ గంధపాత్ర తీసుకుని ముద్ద ఇలా తీసి చేతిలో ఇలా అని ఆయన పాదానికి చక్కగా గంధం రాశారనుకోండి, అది ఆరిపోయాక ఇలా పారాణి పెట్టి పైన 2 గీతలు పెట్టి మధ్యలో చుక్క పెట్టి కాసిని మల్లెపూలు ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అని మీరు వేస్తుంటే ఆ మల్లెపువ్వు ఆయన పాదం మీద పడి పల్లం వైపుకు దొల్లిపోతోంది అనుకోండి, 1 2 పూలు నిలబడ్డాయి అనుకోండి, ఒక పువ్వు తీసి కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుని వంగి ఆయన పాదానికి నమస్కారం చేశారనుకోండి, రోజు ఒకలా చేస్తే పరిగెడుతోందో అనుకున్న మనస్సుని 2వ రోజు మార్చేశారు. ఓ నెల తర్వాత ఇంకో ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని విడలేకపోతున్నానండి, అలా నాకు జ్ఞాపకం రావట్లేదు, ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి అన్నారనుకోండి, కళ్ళు తెరిచే మీరు ఆ పాదం పైకెత్తినట్టు, మీరు పళ్ళెం పెట్టినట్టు, మల్లెపూలలో పాదం పెట్టినట్టు, మీ భార్య పోస్తున్నట్లు, మీరు కడుగుతున్నట్లు ఊహ చేస్తూ ఉంటే మీరు మనస్సుతో చేస్తున్న రచన మానస పూజ అవుతుంది. మానస పూజ ధ్యానంలోకి తీసుకెళ్తుంది. తర్వాత నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీరు అలా చేయడం మొదలు పెట్టాలి తప్ప, నేను ఇవాళ దక్షిణామూర్తి పాదం మీద చెయ్యి పెట్టి మీకు నిజం చెప్తున్నాను, మీరు కడిగిన నీళ్లు కైలాసంలో పరమశివుడి పాదం తడుపుతాయి. ఒక్కసారి ధ్యానం చాలు జీవితాన్ని గట్టెక్కించేస్తుంది, అంత గొప్పది. ఆ స్తోత్రాన్ని మౌనంగా చక్కగా మీరు లోపల చదువుకోవడం మొదలుపెట్టారనుకోండి, అష్టకం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్కొక్క శ్లోకం చదవడానికి నిమిషం పట్టినా 8 నిమిషాలు, 5 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చోవడం అలవాటు చేస్తే మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నా. ఒకసారి ధ్యానం అందులో ఉన్నటువంటి శాంతి రుచి మనసు పట్టేస్తే మీకు తెలియకుండానే మీరు రైల్లో వెడుతూ ఉండండి, మీరు ఎక్కడన్నా కూర్చోండి, మీకు తెలియకుండా మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేసేసుకుంటారు. మీకు తెలియకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివేస్తుంటారు. మీకు అంగరక్ష. అది అలా వెనక్కి వెళ్ళిపోతే మీకు ప్రశాంతంగా ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఆఖరికి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు అన్న మాట ఎందుకు వాడానంటే, మీకు మనసు ఖేదపడేటటువంటి సమయంలో కూడా అలవాటైపోయి మనసు ఆదేశాన్ని బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. వాడు ఇంజెక్షన్ చేస్తాడు, నీకెందుకే, నువ్వు దక్షిణామూర్తిని ధ్యానం చెయ్యి అనగానే విప్ అంటారు, ఆ కొరడా తీగానే వెనక్కి వెడుతుంది. వెళ్ళి చెయ్యి ఆయనకి ఇచ్చేసి దక్షిణామూర్తి పాదం పట్టుకొని ఆయన పాదాన్ని కడుగుతూ ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటూ ఆ పాదానికి చందనం రాస్తూ మురిసిపోతుంటాడు. ఆయన అయిపోయిందండి దూది పట్టుకోండి అంటాడు, అప్పుడు మళ్ళీ పట్టుకుని ఇలా అంటాడు. నేను ఎందుకు చెప్పానంటే, ఒక సూది పట్టుకుని చేతిలో పొడుస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రాణోత్క్రమణ సమయంలో బాధ కలుగుతున్నప్పుడు కూడా వెళ్ళిపోవడానికి అది అలవాటు వెళ్ళిపోతుంది. ఏ బాధ ఉండదు. ఎవరో వచ్చి ఎదురుగుండా మాట్లాడుతున్నారు, చిరాగ్గా ఉంది, వినాలని లేదు, ఆయన అదే మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోండి అని చెప్పడం కుదరదు. చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా? అంటూ ఉండు, నువ్వు వెళ్ళిపోయి నీలకంఠేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించి తదేకంగా దక్షిణామూర్తిని చూసుకుంటూ, ఆయన ముఖమండలాన్ని చూస్తూ, ఆయన చిరునవ్వు వంక చూస్తూ మురిసిపోతూ ఆనందపడిపోతుంది. ఇంకా మీకు సంతోషం కలిగిందనుకోండి, ఒక రోజున ఆయన జుత్తుకి సాంబ్రాణి పొగ ఇయ్యచ్చు. మీరు పళ్ళెల్లో పొగ తెచ్చి ఎర్రగా గంగాజలంతో చంద్రుడిలోంచి కారుతున్న అమృతంతో తడిసి ఉంటుంది కదూ, కాస్త ధూపం వేస్తే ఆయన జుట్టు పెద్ద జుట్టు కదూ, అందులోంచి పొగ తూరి పొగలు వస్తూ కనపడుతుంది. ఆ కపర్దీ అని ఆయన జటాజూటం ఎంత విచిత్రంగా ఉంటుందో, అంత పెద్ద కొప్పు, అందులోంచి బాగా జుత్తున్న పిల్లలకి అమ్మ ఇలా పట్టుకుని సాంబ్రాణి మీద పెడితే వాడి బుర్రలోంచి పొగొచ్చినట్టు ఆ పొగొస్తూ ఉంటే, ఆ పొగతో కూడుకున్న జటాజుటాన్ని మీరు మనసులో చూస్తూ పైకి ఎదురుగుండా మాట్లాడుతున్న వాడితో అలాగే అంటే వాడికి కాసేపటికి అర్థం అవుతుంది. ఏదో అని ఏం చేద్దామండి అంటాడు, అలా కాదు ఏం చేద్దామంటారు, అప్పుడు బయటికి వస్తాడు, ఏమడిగారు మీరు అని అడుగుతాడు. 2-3 మాటలు చూసి పరధ్యానంగా ఉన్నాడు, వింటలేదు, అంత అనురక్తి లేదని, సరే ఇంకో మాట కలుస్తానంటాడు. దరిద్రం వదిలిపోయినట్లతో వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు.
అది అలవాటు పడితే మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమసత్యం చెప్తున్నా. వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా? ధ్యానం చేస్తే మీకు జ్ఞానం ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమునందు అనుగ్రహిస్తాడు. కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి, సన్యాసే చెయ్యాలి. ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి. అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుమానం వస్తుంది. ఎప్పుడో ఒకసారి కొమ్మిసిరింది ఏదో ఆవు వీడి మీద, అది పొడుస్తుందేమో, అసలు నిలబడదు ధ్యానం. మీకు దక్షిణామూర్తి దగ్గర అలా ఏమీ ఉండదు. అందుకే దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది. కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడిన, కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం. మహానుభావుడు, మహాశాంతమూర్తి, అంతటి ఉపాసకుడైన ఆయన ఎప్పుడూ ఏదో అనుష్ఠానం ఏవో చదువుకుంటూ తిరుగుతుండేవారు. ఎంత ప్రేమగా పలకరించేవారో. పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ. పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది, బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి, ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏం చూస్తున్నావు అనేవారు. తప్ప ఏరా అనడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడూ ఎరగను. అటువంటి ఆయన ఎదురుగుండా శంకర్లు ఉండేవారు. ఏమిటి ఆ పులిబొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారీనా అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.